నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ లైవ్ షో. ఇవాళ మన గెస్ట్ సుచిత్ర తివారీ. ఈ పేరు పరిచయం చేసుకోనక్కర్లేదు కదా, ఎందుకంటే ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ చూసిన వాళ్ళు సుచి బాగా తెలుసు. ఇప్పుడు ఫ్యామిలీ మ్యాన్ 2 కూడా రిలీజ్ అయింది. రెస్పాన్స్ కూడా చాలా బాగా వస్తుంది. అందుకే సుచి అదేనండోయ్ మన ప్రియమణి గారితో ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం. తను లైవ్ లో రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. హలో ప్రియమణి గారు, హౌ ఆర్ యు? బిలేటెడ్ హ్యాపీ బర్త్డే మీకు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నేను బాగున్నాను. ఐ హోప్ మీరందరూ బాగున్నారు, మీరందరూ సేఫ్ గా ఉన్నారు. ఎస్, మేము కూడా అందరం సేఫ్ గా ఉన్నాం. మరి మీరు ఎలా ఉన్నారు? లాక్డౌన్ కదా. సూపర్ అండి, డబుల్ సెలబ్రేషన్ కదా నాకు. బర్త్డే ప్లస్ ఫ్యామిలీ వన్ కూడా రిలీజ్ అయింది, సో ఇంకేం కావాలి నాకు. ఓకే, సిరీస్ 2 రిలీజ్ అయింది. సక్సెస్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు అయితే. అవునండి, ఇన్ఫాక్ట్ యూ వోంట్ బిలీవ్ ఇట్, ఇవాళ ఆఫ్టర్ దిస్ లైవ్ నాకు వి హ్యావ్ అ గ్రూప్ సెలబ్రేషన్ అన్నమాట. సో ఆల్ ఆఫ్ us are again going to catch up on Zoom, obviously virtual celebration. Okay. So Zoom లో ఉండి we going to celebrate the success of season 2. ఓకే, సో ఇంకా సెలబ్రేట్ చేసుకోలేదు అయితే. Obviously because నిన్నే కదా రిలీజ్ అయింది, సో yeah. సెలబ్రేట్ చేయాలి. యాక్చువల్లీ obviously ఇప్పుడు the situation was better. pandemic ఏమీ లేకుండా the situation was normal. I'm sure అందరూ ఆఫీస్ లో కలిసి కూడా celebrated the success. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితిలో అన్ని వర్చువల్ గా సెలబ్రేట్ చేయాలండి. సో yeah, we're going to celebrate it virtually, so I'm really looking forward to celebrating it with the team. ఓకే, డెఫినెట్లీ. సో ఇలాగే ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ల మీద సిరీస్లు వచ్చేస్తే మిమ్మల్ని ఇంకా సుచి అని పిలుస్తారేమో ప్రియమణికి బదులు. ఆల్రెడీ పిలుస్తున్నారండి, అందరూ అదే పిలుస్తున్నారు. నా ఫ్రెండ్స్ అందరూ నిన్న కూడా విష్ చేసేటప్పుడు సుచి హ్యాపీ బర్త్డే అని పిలుస్తున్నారు, విష్ చేస్తున్నారు. ఓకే, ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ ద సిరీస్ ఇంత సీజన్ 1 గానీ సీజన్ 2 గానీ ద క్యారెక్టర్ చాలా మంది రీచ్ అయింది. దే కుడ్ కనెక్ట్ విత్ ద క్యారెక్టర్. అండ్ సిరీస్ కూడా చాలా మంది చూసి వాళ్ళకి నచ్చింది. సో ఐఎమ్ రియలీ హ్యాపీ. అండ్ ఇంకోటి ఏంటంటే, ఐ డోంట్ నో వై లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ సేయింగ్ దే స్టార్టెడ్ హేటింగ్ మై క్యారెక్టర్. అది ఎందుకు అని నాకు తెలియదు. The line is like that. అన్ని అనుకుంటున్నాను, or maybe it's because of the dynamics between Suchi and Srikanth. Okay. So that also is sort of like a success for me, because already వాళ్ళకి అలా అనిపిస్తుందంటే మేబీ I've done something right. అవును, కానీ మీరు కూడా ఫ్యామిలీ మ్యాన్ లో చాలా బాగా ఇన్వాల్వ్ అయి చేశారండి. క్యారెక్టర్ చాలా న్యాచురల్ గా ఉంది, మీ పర్ఫార్మెన్స్ అంతా కూడా, ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఏం చేస్తున్నారు లాక్డౌన్ లో? ఇంకా సిరీస్లు కంటిన్యూ అవుతూనే ఉంటాయా ఇలా? అవునండి, బింజ్ వాచింగ్ కదా అందరూ. నేను, మా నాన్న, మా అమ్మ అందరూ వాచ్ చేస్తున్నాం. వి యాక్చువల్లీ లైక్ నాట్ ఫినిష్డ్ కంప్లీట్ సిరీస్. కొంచెం ఇది పార్ట్ బై పార్ట్ చూసి, బట్ నేను బింజ్ వాచ్ చేస్తున్నాను. సో నేను సెపరేట్ గా నా రూమ్ అన్నమాట. సో నేను నా రూమ్ లో ఉండి ఐఎమ్ బింజ్ వాచింగ్ ద సిరీస్. అండ్ I'm obviously, because నేను ఉన్నాను కాబట్టి అది చెప్పలేదు, బట్ సీరియస్లీ ఐ థింక్ ఇట్స్ అ ఫ్యాబులస్ సిరీస్. అండ్ నేను చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను దట్ I am a part of such a wonderful series, and really like to thank Raj sir and DK sir for considering me in the role of Suchi. ఓకే, మీరు ఇప్పటికే చాలా సినిమాలు చేశారు. తెలుగులో తీశారు, తమిళ్లో తీశారు, మలయాళంలో తీశారు. అండ్ తర్వాత ఈ అన్ని సినిమాల్లో పనిచేయడం ఒక ఎత్తు, అండ్ ఇప్పుడు సిరీస్ లో పనిచేయడం మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? బాగుందండి. ఐ థింక్ ఇట్స్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలని తెలీదు, బట్ ఇట్స్ డెఫినెట్లీ అ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. బికాస్ ఆబ్వియస్లీ ఇప్పుడు ఫిలిం కంపేర్ చేస్తే ఇంకా కొంచెం ఫాస్టర్ గా షూట్ అవుతుంది. బికాస్ సైమల్టేనియస్ గా వి హావింగ్ 2 కెమెరాస్, అండ్ సో వైడ్ గానీ క్లోజ్ గానీ వాట్ ఎవర్, సో వెరీ ఫాస్ట్ వి షూట్. అండ్ ఇంకోటి ఏంటంటే, అట్లీస్ట్ one day లో we do about 5-6 scenes, as opposed to movie లో maximum I think 1 scene or 2 scenes, depending on the light and depending on the surrounding మేము షూట్ చేస్తాం. కానీ వెబ్ సిరీస్ లో అలా లేదు. సైమల్టేనియస్లీ వి షూటింగ్ లైక్ 5-6 scenes together, సో టకటకని అయిపోతుంది. సో వి షూటింగ్ వెరీ ఫాస్ట్ అన్నమాట. సో ఇన్ దట్ వే ఇఫ్ యు సీ, అండ్ షూటింగ్ డేస్ ఆర్ ఆల్సో అంత లైక్ మూవీ లాగా అంత లేదు. irrespective, I think only if you need to go abroad or something, appudu ఇది అవుతుంది. కానీ I think apart from that it's pretty fast. Okay, so or any other outdoor location shoot చేయాలంటే that it will take time గానీ, but apart from that I think it's pretty fast. Okay, so వెబ్ సిరీస్ లో తొందరగా అయిపోతాయి అంటారు షూటింగ్ లో. అవును, ఎస్ సార్. సో ప్రస్తుతం ఇప్పుడు మీరు 2 సినిమాలు చేస్తున్నారు కదా, విరాట పర్వం అండ్ నారప్ప. అయిపోయిందండి, రిలీజ్ కి రెడీగా ఉన్నాయి 2 సినిమాలు. సో విరాట పర్వంలో మీ రోల్ ఎలా ఉండబోతుంది?
విరాట పర్వంలో ఐ ప్లే అన్ యాక్సెల్. రాణా క్యారెక్టర్ కి ఒక డెప్యూటీ అనమాట. ఓకే. సో షీఈ్ ద డెప్యూటీ ఇన్ కమాండ్. సో వాళ్ళ భరతక అని పేరు. అండ్ చూస్తే ఫర్ దెమ్ ఇట్స్ లైక్ వాళ్ళ దళం వచ్చి ఇట్స్ లైక్ ద మెయిన్ థింగ్ ఫర్ దెమ్. వాళ్ళ లక్ష్యం ఏంటి, వాళ్ళ దళం దట్స్ లైక్ దర్ ఫ్యామిలీ అనమాట. సో చాలా రఫ్ గా, రగెడ్ గా, వెరీ రా, బోల్డ్ క్యారెక్టర్. ఆబ్వియస్లీ ఫస్ట్ టైం నేను ఇలా క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను. సో ఐ థింక్ ఐ హావ్ టు థ్యాంక్ వేణు గారు ఫర్ దాట్, బికాస్ ఇంత బాగా ఆయన వచ్చి ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఐ రియలీ లవ్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. అండ్ ఇట్స్ అ డిఫరెంట్ మూవీ ఆల్సో. అండ్ ఆబ్వియస్లీ మీరు రిలీజ్ అయిన తర్వాత మీరు చూస్తే ఇట్స్ సంథింగ్ వాట్ ఆబ్వియస్లీ రానా ఇప్పుడు వరకు అలాంటి ఒక క్యారెక్టర్ ప్లే చేయలేదు. సాయి ఆల్సో హాజన్ ప్లేడ్ సచ్ అ క్యారెక్టర్ బిఫోర్. నేను కూడా అలా క్యారెక్టర్ ప్లే చేయలేదు. సో ఇట్ విల్ బి సంథింగ్ న్యూ ఫర్ ది ఆడియన్స్. ఓకే. సో మీకు కూడా మంచి ఛాలెంజింగ్ రోల్ అది. అవునండి, డెఫినెట్ గా. యా, నారప్పాలో ఎలా ఉంటుంది మీ క్యారెక్టర్? మీ క్యారెక్టరైజేషన్ ని కొంచెం ఎలివేట్ చేసి చెప్పండి, మేము వెయిట్ చేస్తున్నాం. That is a surprise. But what I can say is ఈ క్యారెక్టర్ పేరు వచ్చి సుందరమ్మ. అండ్ సుందరమ్మ క్యారెక్టర్ వచ్చి షీఈ్ వెరీ, ఏం చెప్పాలి, షీ వెరీ ఫ్యామిలీ కోసం ఏదైనా చేస్తుంది అమ్మాయి. అండ్ చాలా ఒక ఫ్యామిలీ అంటే ఆబ్వియస్లీ వాళ్ళ అమ్మాయి సన్స్ అంటే షీ లవ్స్ బోత్ ఆఫ్ దెమ్ టు బిట్స్. అండ్ సడన్ గా లైక్ ఒక లవబుల్ ఫ్యామిలీ ఇది నుంచి ఒక రెబెలియస్ క్యారెక్టర్ లాగా మారుతుంది. వెరీ బోల్డ్, స్ట్రాంగ్ క్యారెక్టర్. లాట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ బేస్డ్ క్యారెక్టర్ ఇది. సో డెఫినెట్ గా ఐ లైక్ టు థ్యాంక్ సురేష్ ప్రొడక్షన్స్ అండ్ సురేష్ బాబు గారు, వెంకీ సార్ ఫర్ agreeing for me to be a part of Narappa. But I definitely see, as everybody knows, it's a remake of Asuran, the Tamil film. But చూసిన వాళ్ళకి తెలుసు what the story is about. But those people who haven't seen వాళ్ళకి కొత్తగా ఉంటుంది. అండ్ డెఫినెట్లీ తెలుగు ఆడియన్స్ కొత్తగా ఉంటుంది, బికాస్ ఇప్పుడు వరకు వెంకీ సార్ ఇలాంటి ఒక క్యారెక్టర్ ప్లే చేయలేదు. అండ్ నేను కూడా ఇలాంటి ఒక విలేజ్ బేస్డ్ స్టోరీ, పక్కా విలేజ్ బేస్డ్ స్టోరీ నేను ఇప్పుడు వరకు తెలుగులో ప్లే చేయలేదు. సో ఇట్ విల్ బి ఫస్ట్ టైం ఫర్ మీ ఆల్సో. అండ్ ఇట్ విల్ బి అ ట్రీట్ ఫర్ ది ఆడియన్స్. ఓకే. సో ఎలా అనిపిస్తుంది మీకు మళ్ళీ కమింగ్ బ్యాక్ టు మూవీస్, తెలుగు మూవీస్? been in movies andi. Maybe it's just that I've taken a little oka chinna gap and చెప్పొచ్చు, because I've been concentrating on other medium like a web series or something. Okay. But I'll never leave movies. Kani, I'm really happy that Telugu movie lo I'm getting good offers, and with movies like Narappa and Virata Parvam, which I'm really looking forward to. So I'm really happy, and my career is doing well. I'm happy. Okay. Yeah. సో మలయాళం టీవీ షోస్ లో కూడా మీరు జడ్జ్ గా చేశారు, అండ్ ఇక్కడ కూడా తెలుగులో జడ్జ్ గా చేస్తున్నారు కదా. డాన్స్ లో డిఫరెన్సియేషన్ ఏం అబ్జర్వ్ చేశారు, అండ్ అక్కడ ఇక్కడ జడ్జిమెంట్ కి డిఫరెన్స్ ఏముంది మీకు? See అండి, honestly అలా డిఫరెన్స్ అంటే obviously the contestants are different, the choreography is different. Okay. The other core judges are different. But అది వదిలేస్తే I think, see, నాకు డాన్స్ అంటే పిచ్చి. I'm very passionate about dance. Okay. అది ఏ ఫార్మ్ అయినా ఇప్పుడు నాకు తెలియదంటే కొత్తగా నాకు ఇట్స్ a good learning point for me. ఒక డాన్స్ ఫార్మ్ చూస్తే నాకు తెలియదంటే నేను ఆన్లైన్ కి వెళ్ళి I'll research about that dance, that I know something about it. Okay. సో నా డాన్స్ అంటే ప్రాణం, నా డాన్స్ అంటే పిచ్చి నాకు. అండ్ ఉన్న కంటెస్టెంట్స్ కూడా, అది ఇప్పుడు మన D లో ఉన్న కంటెస్టెంట్స్ కానీ ది అదర్ కంటెస్టెంట్స్ దట్ ఐవ్ సీన్, అందరూ దే రియల్లీ వెరీ వెరీ టాలెంటెడ్, చాలా బాగా చేస్తున్నారు అందరూ. బట్ సంథింగ్ సమ్వేర్ మే నాట్ వర్క్, ఇట్ మే నాట్ బి దేర్ that day. So that is a given thing, అందరికి జరుగుతుంది. Every day cannot be your best day. But saying this, I'll definitely say that anni contestants, all 4 languages lo nenu judge chesanu. So far all the contestants, all the languages lo unna contestants andaru chaala ba chestunaru. Ippudu kuda vallu continue chestunaru, vallu online classes dance class start chesaru. So each and everybody, they are all very 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 talented and very gifted dancers. Okay. సూపర్ ప్రియమణి గారు, మాకు తెలుసు ప్రియమణి గారు ఒక మంచి న్యాచురల్ యాక్ట్రెస్ అండ్ అలాగే ఒక మంచి డాన్సర్ కూడా. ఎస్, ఫ్యూచర్ లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఏమైనా డాన్స్ కి సంబంధించిన సినిమాలు తీసే అవకాశం ఉందా మీకు? ఎందుకంటే ఇందాక మీరు మెన్షన్ చేశారు నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం అని. I don't know అండి. I mean, I don't mind being a part of it. Something like ఒక ABCD లాగా ఒక మూవీ వస్తే, and if they offer me a good role, I would love to be a part of it. Okay.
we never know. ఓకే, చూద్దాం. ఎలాంటి టైప్ ఆఫ్ డాన్స్ ఇష్టం మీకు ఎక్కువగా? See అండి, you can't say, I mean, నాకు మన సౌత్ డాన్స్ నాకు చాలా ఇష్టం, ఫోక్ అంటే నాకు చాలా ఇష్టం, one of my favorite forms. ఓకే, You can just go all out, matlab just go all out and dance. Okay. But different other forms are also there. నాకు salsa అంటే చాలా ఇష్టం, ఓ paso doble నాకు చాలా ఇష్టం. So Okay. it's there are a lot of different styles of dancing where you can show your different sides also. ఓకే, సూపర్. హలో అండి. సో ఇప్పుడు కరోనా టైం కాబట్టి, మొత్తం లాక్డౌన్ కాబట్టి మీ స్కెడ్యూల్ అంతా డిస్టర్బ్ అయిందా? Yeah, but in a way, yes, disturb అయ్యింది. Really sad that మళ్ళీ సెకండ్ వేవ్ వచ్చి not only professionally, personally also నాకు మాత్రం కాదు, అందరికి it has affected them in a very in a more difficult way అని చెప్పొచ్చు, because obviously a lot of people Okay. say they're fighting for beds and they're fighting for oxygen cylinders. కానీ I think ఇప్పుడు it's a little better. I won't say it's completely fine. ఓకే, ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ చెప్తున్నాను ఇన్ బెంగళూరు, బట్ ఇప్పుడు చూస్తే ఇట్స్ స్లైట్లీ బెటర్. ఐ వోంట్ సే ఇట్స్ కంప్లీట్లీ ఫైన్ అండ్ బ్యాక్ టు నార్మల్ అని కాదు, ఓకే, బట్ yes, it's slightly better. But కానీ you know, it has obviously affected a lot of people, a lot of lives have been lost, unfortunately. ఓకే. సో యా, అండ్ ఐ థింక్ అందరూ ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు, ఐమ్ షూర్ ఎవ్రీవేర్ ఆల్సో, అందరూ ఈ లాక్డౌన్ ప్రోటోకాల్స్ ఫాలో చేస్తున్నారు, నాట్ స్టెప్పింగ్ అవుట్ until and unless it's necessary, which is what we need to do right now. Okay. Because ఇప్పుడు అందరూ అంటున్నారు థర్డ్ వేవ్ కూడా వస్తుందని, సెకండ్ వేవ్ ఇంకా అవ్వలేదు, థర్డ్ వేవ్ వస్తుందని అందరూ అంటున్నారు, be ready for the third wave అని అంటున్నారు. So I think ఇప్పటి నుంచే we need to all start taking precautions and things. So yeah, as much as possible, you know, stay at home, work from home, maintain not only social distancing but even physical distance maintain cheyandi, masks use cheyandi, double mask use cheyandi, sanitizers use cheyandi. So as much as possible, just try to you know, save yourself, because once you do that, you know, you're saving 1,000 other people. Okay. And yeah, so you know, just I'm happy that andru ippudu they're taking everything very seriously and they're following the safety protocols and things like that. అవును. సో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? నేనా ఆల్మోస్ట్ ఎవ్రీ డే స్టీమ్ తీసుకుంటున్నాను. సో I just would like to say, please everybody take steam even if you're at your homes. Just for like 5 minutes, అది చేయొచ్చు, 2 minutes, 3 minutes, whatever, steam inhale చేయండి, because it's really good, it really helps a lot. Okay. కుదిరితే స్టీమ్ లో you can add a bit of Vicks or eucalyptus oil, అది చాలా వర్క్ అవుతుంది, it really helps. You just keep deep inhale and things, so చాలా వర్క్ అవుట్ అవుతుంది. So I think that was also one of my secrets for good immunity. ఓకే. సో ఇప్పుడు మీరు బెంగళూరులో ఉన్నారా రైట్ నౌ? అవునండి, ఇంట్లో ఉన్నాను. హైదరాబాద్ ఎప్పుడు వస్తున్నారు మరి లాక్డౌన్ అయిపోయిన తర్వాత? టుమారో, రేపు షూట్స్ స్టార్ట్ అవుతున్నాయా? డి అవన్నీ మళ్ళీ డి స్టార్ట్ అవుతుందండి. వి ఆర్ రెజ్యూమింగ్ ద షూట్ ఆఫ్ డి. సో యా, ఫర్ దట్ నేను వస్తున్నాను. ఓకే. కానీ ఎట్లా మేనేజ్ చేస్తున్నారండి మీ స్కెడ్యూల్ ని? మీ స్కెడ్యూల్ చూసుకుంటే మొత్తం మార్నింగ్ డే నుంచి నైట్ వరకు ఓవరాల్ బిజీ ఉంటారు. మీరు ఇటు డి చేస్తారు, మళ్ళీ సినిమాలు చేస్తారు, మళ్ళీ తర్వాత డాన్స్ షోలు. I think it's all planning andi. I think I've got fantastic people behind me to manage all my stuff, like my manager Hari, who's been there with me for, I think we've been working together for I think about 13-14 years together. Okay. I mean pellaina kottalo nunchi he's been my manager. So I'm really fortunate having such a fabulous manager who manages all my work. So ekkada unna, so I'll just tell him, like ippudu naaku oka offer vaste, I'll obviously tell him like they're planning in such and such a date plan chestunaru. So నేను అది చెప్పి he'll take care of the rest of the thing. So I've got a fabulous manager like Hari, who manages my stuff. So it's just basically managing andi. Like ఇప్పుడు D వస్తే shooting ఇది చూస్తే it's like 2 days or 3 days, and adi will cover so many episodes. So you know, we have bank episodes to air and things like that. So it's all managing. Okay. సో అంటే ఓవరాల్ గా అంటే ఒక డే లో ఒక 3-4 ఎపిసోడ్స్ అట్లా చేసేసుకుంటారు డి? No, one day lo we do 2 episodes. Okay. We have time only for 2 episodes. 3 episodes cheste we'll have to be like ila undali, because we go from morning 9 o'clock nunchi we start by about 9 o'clock, and sometimes 2 episodes finish avvadanike it will take about 3-4 in the morning. Okay. So overall ga 1 month lo ఎన్ని డేస్ ఉంటుంది డి షూటింగ్ మీకు? 1 month lo either we have like 6 days, like 3 days, 3 or 2, depends.
సో మీరు అంటే షూట్ ఉన్నప్పుడు మళ్ళీ హైదరాబాద్ వచ్చి మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ చెన్నై బెంగళూరు అట్లా మొత్తం వెళ్తుంటారు. అవునండి. ఓకే, సూపర్. సో ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు మీకు? అంటే ఇప్పుడు చాలా ఫ్రీ టైం దొరికింది కదా, చాలా ఫ్రీ టైం ఇట్లా దొరికింది. ఎస్ అండి, ఇప్పుడు ఫ్రీ టైం దొరికింది. నేను ఇంట్లో ఉన్నాను, అమ్మ నాన్నతో ఉన్నాను. ఓకే. లేదంటే సమ్ టైమ్స్ ఐ మీన్ బాంబే విత్ మై హస్బెండ్ అండ్ ఫ్యామిలీ. ఓకే. కానీ వాళ్ళు ఇప్పుడు యుఎస్ఏ లో ఉన్నారు కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను, బెంగళూరులో ఉన్నాను. ఓకే. సో మాక్సిమం నేను అమ్మ నాన్నతో టైం స్పెండ్ చేస్తాను. లేదంటే ఐ మీన్ మై యాజ్ యూ కెన్ సీ ఐ మీన్ మై రూమ్. నేను సిరీస్ చూస్తాను ఆన్ ఆల్ ది గివెన్ ప్లాట్ఫామ్స్. ఓకే. So yeah, that's how I update myself because ye movie release avutundi. Obviously because we can't go to the theaters unfortunately and watch movies. Okay. So unna series or movies whatever releases on the OTT platform నేను చూస్తున్నాను. Okay. చూస్తాను. I don't watch television. Okay. I think చాలా కాలం అయింది watching television. Okay. Yeah. సో ఇప్పటికే మీరు చాలా మంచి మంచి రోల్స్ చేసి మా అందరిని ఎంటర్టైన్ చేశారు. సో ఎండ్ ఆఫ్ ది డే మనకి ఒకటి ఉంటుంది, పలానా రోల్ చేయాలి అని. సో అట్లా డ్రీమ్ రోల్ మీకు ఇంతవరకు ఏదైనా ఉందా? డ్రీమ్ రోల్ అంటే ఐ డెఫినెట్లీ ఐ వాంట్ టు డూ అన్ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఫిల్మ్. ఓకే. ఒక కామిక్ క్యారెక్టర్ అలా ఉంటే ఇట్ విల్ బి నైస్ బికాస్ కామెడీ చేయాలంటే చాలా కష్టం, నవ్వించడం అంటే చాలా కష్టం. ఓకే. హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ది యాక్టర్స్ హూ మేక్ us laugh every day. ఓకే. సో యా, నాకు ఒక అవుట్ అండ్ అవుట్ కామెడీ ఫిల్మ్ చేయాలండి. ఓకే, సూపర్. కుకింగ్ చేస్తారా మీరు నార్మల్ గా? కుకింగ్ అస్సలు చేయరు? అస్సలు చేయను. యూ హేట్ కుకింగ్? It's not that I hate it. I just don't how to put it, I just can't get myself to go to the kitchen and work. Okay, normal but obviously ఇప్పుడు బాంబేలో if I'm alone and ఇప్పుడు ముస్తఫా లేరు అంటే then I can maximum probably like do an omelette or scrambled egg or something. That is a max I can do and maybe boiled rice. Okay. Curry చేయడం నాకు రాదు. So that Zomato's in the world. ఓ సూపర్. సో నార్మల్ గా మీరు ఏం తింటారు? మీ డైట్ చార్ట్ ఏంటి? డైటింగ్ చేస్తున్నట్టున్నారు మీరు, బాగా తగ్గారు కదా? అవునండి, ఐ లాస్ట్ అబౌట్ 6-7 kilos. ఓ యా. ఎందుకు అట్లా ఎందుకు తగ్గారు? అంటే మీ న్యూట్రిషనిస్ట్ మీకు ఎందుకు తగ్గారంటే నాకు దానికి ఆన్సర్ లేదండి. ఐ జస్ట్ స్టార్టెడ్ లూజింగ్ వెయిట్ అంతే. అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ ఐ లాస్ట్ వెయిట్ నౌ. కానీ ఐ మీన్ మై డే డయట్ అంటే ఐ ఈట్ అ లాట్ ఆఫ్ ప్రోటీన్స్ బట్ split on 3, that is breakfast, lunch and dinner. Ippudu normally breakfast ante it would either be one day could be a dosa, okay, one day would be upma, okay, but with some protein in it. Like protein ante upma tintunanante then I'll have some bowl of sprouts or something. Okay. Ledante one day it will be cornflakes with lot of dry fruits. And one juice with it could be either apple, beetroot, carrot juice. Okay. Ledante carrot juice, carrot and pomegranate juice. Okay. Ledante pineapple and cucumber juice. Okay. So that is my morning idi. Afternoon ki I'll probably have a bit of brown rice or quinoa rice. Okay. Ledante chapati with vegetables and dal. Okay. Night ki it will be something very light, like again a dosa or so today we're having, because it's Nenna birthday kabatti, today we're having a little heavy dinner. Okay. We're having paratha and wheat paratha and egg roast. Okay. Egg roast vachi it's a Kerala dish anamata. Okay. So that we're having tonight. Okay. Because Nenna birthday kabatti I could not birthday dinner ani we shifted it today. ఓకే. సో మీ బర్త్డే కాబట్టి నిన్న మీకు చాలా గిఫ్ట్స్, చాలా విషెస్ వచ్చి ఉంటాయి. ఎవరి దగ్గర నుంచి బెస్ట్ గిఫ్ట్ వచ్చింది మీకు? ఫ్యామిలీ మ్యాన్ నుంచి. ఫ్యామిలీ మ్యాన్ అంటే ఆడియన్స్ ఇచ్చారు మీకు? ఆబ్వియస్లీ ఐ మీన్ ద మేకర్స్ నాకు పెద్ద గిఫ్ట్ ఇచ్చారు. అండ్ ఆడియన్స్ దానికన్నా ఆడియన్స్ ఇంకా మంచి గిఫ్ట్ ఇచ్చారు, వాచింగ్ ఇట్ అండ్ లైకింగ్ ద సిరీస్. అండ్ ఆబ్వియస్లీ మై హస్బెండ్ ఆల్సో సెంట్ బ్యూటిఫుల్ కేక్ ఆల్ ద వే. ఐ మీన్ ఆయన ఇక్కడ బెంగళూరులో he contacted somebody and they made a beautiful cake for me. Adi kuda healthy cake anamata, like gluten free and wheat based cake anamata. Okay. With a lot of my photos and everything. So yeah, that was the best gift. But I think the best gift is when you would spend time with family. And that was the best gift for me. And yes, as I said, Amazon Prime వచ్చి Family Man 2 రిలీజ్ చేశారు. ఆడియన్స్ అది చూసి నచ్చింది వాళ్ళకి. ఇప్పుడు కూడా నాకు I've got so many messages saying Family Man 2 చాలా బాగుంది, చాలా బాగుంది అని. And they're looking forward for season 3. Okay. So yeah.
ఓకే, యాక్టింగ్, డాన్సింగ్ ఈ రెండిట్లో మీకు బాగా ఇష్టమైంది ఏంటి? రైట్ నౌ చాలా యాక్టింగ్. రైట్ నౌ రైట్ నౌ యాక్టింగ్. ఓకే, సూపర్ సూపర్. సో ఫైనల్ గా మా ఆడియన్స్ కి ఏం చెప్తారు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అందరికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ వండర్ఫుల్ విషెస్. Okay. ఇప్పుడు కూడా నాకు విషెస్ వస్తుంది ఆన్ మై సోషల్ మీడియా అండ్ ఎవ్రీథింగ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ వండర్ఫుల్ విషెస్. సారీ నేను ప్రతి విష్ నేను రిప్లై చేయలేకపోతున్నాను, కానీ ఐ రీడ్ ఆల్ ద మెసేజెస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ఆఫ్ దాట్. Okay. అండ్ థ్యాంక్ యూ ఫర్ కంటిన్యూస్లీ మీ లవ్, మీ అఫెక్షన్, మీ సపోర్ట్ నాకు ఇస్తున్నారు. అదే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ రెస్పాన్స్ ఫర్ ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2. చూసిన వాళ్ళు మళ్ళీ చూడండి. దోస్ హూ హావెంట్ సీన్ చూడండి, మీ ఫ్రెండ్స్ కి చెప్పండి, ఫ్యామిలీకి చెప్పండి. అందరూ ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 చూడండి అండ్ ప్లీజ్ గివ్ us all your love. ఓకే, సో ప్రియమణి గారు మీరు ఇట్లాగే సినిమాలు చేయాలి, చాలా డాన్సింగ్ షోలకి కూడా మీరు ఇట్లాగే జడ్జ్ అయి ఉండి మమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయాలి. థ్యాంక్ యూ. సో ఇంకా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ మీవి ఏమున్నాయి? డాన్సింగ్ షోస్ కావచ్చు, సినిమాలు కావచ్చు, అండ్ వెబ్ సిరీస్లు కావచ్చు. ఫర్ నౌ విరాట పర్వం అండ్ అరప ఉంది. ఓకే, then I have a couple of projects which I have kept. I mean, నేను వింటున్నాను చాలా వెబ్ సిరీస్ కానీ మూవీస్ కానీ స్క్రిప్ట్స్ నేను వింటున్నాను. I have 3 pan-Indian films which I have signed, so అది కూడా స్టార్ట్ అవుతుంది. ఓకే, I'm waiting for that. Yeah. ఓకే, ఫర్దర్ ప్లాన్స్ ఏంటి మీవి? ఇంకా ఫ్యూచర్ గోల్స్? Work. వర్క్ నాకు అదే యాక్టింగ్. తెలుసు అండి. I know Okay. only that because right from when I think 18 నుంచి I've been working. So sudden గా స్టాప్ చేసి to give it up, it will take a little time for me. So I don't think I'll be able to give it up very soon. ఓకే, కానీ for now it's definitely keep working అంతే. ఓకే. తెలుగు, మలయాళం, తమిళ్ ఈ మూడిటికి మీరు డిఫరెన్స్ ఏం అబ్జర్వ్ చేశారు యాక్టింగ్ వైజ్? Language different. Language is different. మీ డైరెక్టర్ is different. మీ co-stars are different. మీ crew is different. అంతే. మిగతా బాకీ అన్ని is pretty much the same. Working style is pretty much the same. ఓకే, Yeah. సో ఎక్కువ కంఫర్టబుల్ ఏది మీకు? తెలుగు, తమిళ్ ఆర్ మలయాళం? యాక్టింగ్, కంఫర్టబుల్ యాక్టింగ్? All languages అండి. నాకు లాంగ్వేజ్ తెలుసు కాబట్టి it's not a new thing for me. నాకు అన్ని లాంగ్వేజెస్ తెలుసు అండ్ ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ వర్కింగ్ ఇన్ ఆల్ ద 4 languages, 5 ఆల్సో ఇంక్లూడింగ్ హిందీ. సో నాకు అలా ప్రాబ్లం లేదు. ఓకే, సూపర్. సో ఫైనల్ గా మనోజ్ బాజ్పాయ్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీకు? ఫ్యామిలీ మ్యాన్ The best అండి. The best working experience. That I could have never asked for a better co-star than Manoj sir. Because ఆయన వచ్చి such a great actor, very very obviously అందరికి తెలుసు what a phenomenal actor he is. And ఆయనతో వర్క్ చేయడం అంటే ఇట్స్ లైక్ 1 tick of my bucket list. Okay. ఇంకా ఉంది, చాలా మందితో వర్క్ చేయాలని ఉంది, కానీ I got to work with Mr. Manoj Bajpayee అంటే it's a big thing, and that too for a series like Family Man. ఓకే, And yeah, I'm really looking forward to working with him again. Malli inko season unte I would love it. I mean, obviously we'll be working together. I'm sure season unte. ఓకే, But leaving that, I think as a human being also chala manchi human being ante. Very sweet, very very I have a sense of humor ochi. It's really, you have to catch on to his sense of humor anamata. ఓకే, He's very very sweet, very down to earth, very chilled out person. ఓకే, And acting చేసేటప్పుడు కూడా you obviously have to be very very alert అన్నమాట. ఓకే, Because rehearsal లో ఒకలాగా చెప్తారు, టేక్ లో ఇంకోలాగా చెప్తారు. ఓకే, So you have to always be very alert with an actor like Manoj Bajpayee. ఓకే. సో శ్రీకాంత్ లాంటి క్యారెక్టర్ బయట ఉంటే వాళ్ళకి మీరు ఏం సజెస్ట్ చేస్తారు? అబద్ధం చెప్పకండి. అస్సలు Like Srikanth, like the way Srikanth says. Okay. Like drop of the hat అంటే ఆయన వచ్చి అబద్ధం చెప్తారు. So I would say అలా అబద్ధం చెప్పకండి. White lies, little white lies are okay. ఓకే, But అలా అబద్ధం చెప్పడం I don't think anybody would like it. ఓకే. సూపర్ ప్రియమణి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ Thank స్పెండింగ్ you, యువర్ thank you. వాల్యుబుల్ టైమ్ విత్ అస్. సో మీరు Thank ఇలాగే you. మంచి మంచి సినిమాలు తీయాలి, మమ్మల్ని ఎప్పుడు ఇట్లనే ఎంటర్టైన్ చేస్తూ ఉండాలి. థ్యాంక్ యూ, Sure బై అండి. బాయ్. Thank you, bye bye. యా, సో వ్యూయర్స్ చూసారు కదా, అమెజాన్ ప్రైమ్లో ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ 2 రిలీజ్ అయింది. చాలా బాగుంది. మీకు ఫ్రీ టైం దొరికినప్పుడు మీరు వెళ్ళి చూడండి. సో మళ్ళీ వచ్చేటప్పుడు ఇంకో స్పెషల్ గెస్ట్తో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ టీ న్యూస్. బై బాయ్.